నమస్తే, వెల్కమ్ టు ఎక్కలాస్ కిచెన్. టుడే శ్రీరామనవమి కదండి, ఇంట్లో పూజ చేసుకున్నాము. దానికి సంబంధించిన వీడియో అన్నమాట. చూసారా, ఇట్లా సింపుల్గానే నేను ఉన్న వాటిలోనే సింపుల్గానే నేను పూజ చేసుకున్నానండి. ఇట్లా ఇట్లా ప్రసాదం పెట్టుకున్నాను. పానకం, వడపప్పు, బెల్లం, కొబ్బరికాయ కొట్టాను అండ్ పాలు, ఆవు పాలు రోజు పెడతాను నేను. అండ్ ఒక ఫ్రూట్, ఏదో ఒక ఫ్రూట్ పెట్టాలి కాబట్టి అందుబాటులో ఉన్న ఫ్రూట్ నేను నైవేద్యంగా పెట్టుకున్నాను అనమాట. ఎక్కువ కలిపేసుకొని అవి ఎవరు తినక పాడు చేసుకోవద్దండి. మనం ఎంత అయితే మనం తినగలుగుతామో దాని తగ్గట్టుగానే కొంచెమైనా కూడా మనస్ఫూర్తిగా దేవునికి నైవేద్యం పెట్టుకోండి. ఎందుకంటే దేవుని ప్రసాదం పూజ చేసిన తర్వాత అది మొత్తం తినాలండి, వేస్ట్ చేయకూడదు. దాన్ని ఎవరికన్నా పెట్టాలి, లేదంటే మనమే దాన్ని తినాలి. అప్పుడే మనకి ఆ పూజా ఫలం మనకి వస్తుందన్నమాట. కాబట్టి ఎక్కువ ప్రసాదాలు చేసేసి అవి ఎవరు తినకుండా అట్లా వేస్ట్ అయితే చేసుకోవద్దండి. కాబట్టి మా ఇంట్లో వడపప్పు తినరు, అందుకని నేను కొంచెం నైవేద్యం పెట్టుకున్నాను. అండ్ పానకం కూడా అంతేనండి, ఎంత కావాలో అంత మట్టుగా నేను కలుపుకున్నాను అనమాట. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.